హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి చింతపండును ఎలా నిల్వ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ చింతపండు అనేది మా నాన్న చెట్లకి రాలుపుకొచ్చాడండి. రాలుపుకొచ్చిన తర్వాత అంటే సాయంకాలం తెచ్చాడు. ఆ సాయంకాలం మేము మిద్దె పైన అయితే వేసాము. మసి రోజు పొద్దున తెచ్చి దాన్ని నీట్గా ఒక తెడ్డు కట్టి తీసుకొని మనం బాగా ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళ మీద ఊహించుకొని బాగా కొట్టినామంటే ఆ పైన ఉన్న పొట్టు అలాగే ఈనెలు అవన్నీ కూడా వస్తాయి. ఇంకా మనం నీట్గా చింతపండు అయితే క్లీన్ చేసుకోవాలి. ఆ ఈనెలు ఆ పొట్టు అంతా వదిలించుకొని ఒక గోధుమ పట్ట పెట్టి ఆ గోధుమ పట్ట పైన వేసుకుని తర్వాత ఇంకా మనకు ఖాళీగా ఉన్న టైంలో దీనికి సుత్తి సహాయంతో కొట్టుకోవడమే. మా అమ్మ అయితే మధ్యాహ్నం అయింది, ఇంకా అన్నం తినేసి దాయాలాడదాం అనుకునే టైంలో ఎందుకులే చింతపండు ఉన్నది కదా ఒలుద్దాం అనుకొని ఇద్దరం కూర్చున్నాము. అమ్మ నేను చిన్నప్పుడు జరిగిన విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాము. నా చిన్నప్పుడు కూడా జరిగిన విషయం అయితే ఒకటి గుర్తొచ్చింది. చిన్నప్పుడు ఏం చేసిన వాళ్ళం అంటే పొద్దున్నే 4 కల్లా చింతకాయలు అయితే ఏరడానికి పోయేవాళ్ళము. అప్పుడు భాగం అండి, ఒక చెట్టులో ముగ్గురు అన్నదమ్ములకి భాగం ఉండేది. పోటీకి పోయి కాయలు అయితే ఏరకచ్చుకునేవాళ్ళు. పల్లెటూరులో ఇది బాగా జరుగుతుందండి, మీకు తెలుసో తెలియదో అని ఇంకా మేము పోయినాము. కాయలు అయితే అన్నీ ఏరుకొని నేను మా చెల్లెలు ఇంటికి తీసుకొచ్చినాము. పోటీ అనమాట, వాళ్ళు అన్ని కాయలు ఏరుకున్నారు, మేము ఇన్ని కాయలు ఏరినాము, ఈరోజు మేము ఎక్కువ ఏరినాము అనే అసలు అవన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి ఈరోజైతే. చింతపండు కొట్టిన తర్వాత ఇందులో పిచ్చి లేకుండా నీట్గా చింతపండు ఒలుచుకొని ఒక ప్లాస్టిక్ కవర్లో మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి. ఇంకా వచ్చేసి మనము ఉప్పు కూడా చాలామంది వేస్తారు చింతపండు చెడిపోదని. మేమైతే ఒక సంవత్సరం గాను చింతపండు అయితే ఎత్తి పెట్టుకుంటాము, ఒక 10 కేజీలు అట్లా. అది మాకు సంవత్సరానికి తగ్గట్టు వస్తుందన్నమాట. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళకి లేదా మా పిన్ని వాళ్ళకి కూడా ఇస్తుంది ఎక్కువ అయితే. నా వీడియో కానీ నచ్చితే మీరు లైక్ చేయండి. చింతపండుని నేను చూపించిన విధంగా ఒలుచుకోండి, లోపల పురుగు పట్టదు. సరే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా ఇలాంటి వీడియోస్ ఉన్నాయి చూడండి. బాయ్ బాయ్.